న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదినారాయణ రెడ్డిపై 50,000 ఓట్లతో గెలవబోతున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధీమా. పేదరిక నిర్మూలన లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. నెల రోజులుగా అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిపై 50,000 పైచిలుకు ఓట్లతో గెలవబోతున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రతి ఇంటికి చేరుతున్నాయని, కాబట్టి రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం అవుతారని తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని తాను 3 సార్లు తిరిగానని చెప్పారు. ఆదినారాయణ రెడ్డి కనీసం తన సొంత గ్రామమైన దేవగుడిలోనైనా ఇంటింటి ప్రచారం నిర్వహించారా అంటూ ప్రశ్నించారు. కాబట్టి ప్రజలంతా తమ వైపే ఉన్నారని, గెలుపు తనదేనని తెలిపారు. తెలుగుదేశం వాళ్ళు ఏదో తిరుక్కొని మాతో యుద్ధం చేయాలనుకుంటే వాళ్ళని దుబ్బి నచ్చి కూర్చుంటాడు. అంటే ఎంతవరకు అయినా కూడా దిగజారే రాజకీయం చేస్తున్నాడు ఆదినాడే. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నాడు. నేను అందుకనే పెద్దగా కూడా మీడియా ముందు వచ్చి ఆయన తిట్టాలనే ఆలోచన నాకు రాలేదు. నేను ఒక్కటే ఒకటి చెప్తున్నాను, నేను ప్రజల్లో ఉన్నాను 5 ఏళ్ళు. 5 ఏళ్ల కాలం 2 ఏళ్ళు మా కరోనాతోనే సరిపోయింది. 3 ఏళ్ళ అభివృద్ధి కాలము, 5 ఏళ్ళ సంక్షేమ పథకాలు మేము కరెక్ట్గా చేసినంతవరకు చేసినాం. ఆర్థిక వ్యవస్థ బాగాలేకపోయినా కూడా సంక్షేమంతో పాటు కొద్దిపాటు అభివృద్ధి కూడా మేము చేసుకుంటూ వచ్చినాం. ఆయన ఊర్లలో ఆయన చేసుకోలేకపోయినాడు, ఒక రోడ్డు వేయలేకపోయినాడు ఆయన ఊర్లలో, కానీ ఈ పొద్దు అదే చేసుకుంటూ వచ్చాను. ప్రజలు గమనిస్తున్నారని. తప్పకుండా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ దిక్కే ఉన్నారు. వైఎస్ఆర్కే మళ్ళీ పట్టం కడతారు. జమ్మలమడుగులో భారీ మెజారిటీతో ఆదినాడి పైన మేము గెలిచబోతున్నాం. ఆయన భ్రమలో ఉన్నారు. ఎందుకంటే క్లబ్ కింగ్ పడింది, జాక్ పడింది, ఏదో అన్నీ ఉన్నాయి కదా, ఆ 13 విక్కలు చూసుకొని ఆయన ఆనందపడినట్టు పోయి మళ్ళీ ఆనందపడమని. ఏ పొద్దుైనా ప్రజలకు కనీసం నీ ఊర్లో అయినా క్యాన్వాస్ తిరిగినావా, దేవుడులైనా ఒకసారైనా అట్ట పోయి వచ్చినా ఊర్లోకి నీకు గర్వం అహం. ఏ పొద్దుైనా ప్రజల దగ్గర భుజాల మీద చేస్తలేసి మాట్లాడినావా, బెయ్యవు దుమ్ము అవుతుందని బెయ్యవు. నువ్వు ఎన్నో హై లెవెల్లో ఉన్నావు, బండిపైన ఎక్కి చేయి ఊపుతావు. ఛాలెంజ్ చేస్తానా నేను, రా నాతో పాటు తిరుగు. ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటే వీధిలోకి పోవాలి, ఇంటింటి కాడికి పోవాలి. అందుకు తిరిగేది మేము డోర్ డోర్ ఎందుకు తిరుగుతున్నాము. ఇప్పుడు 3 సార్లు ప్రతి గ్రామాన్ని ఎందుకు తిరుగుతున్నాము, ప్రజా సమస్యలు తెలుసుకునేదానికి. ఆయన ప్రజా సమస్యలు కాదు, కేవలం ఆయన లాభము, ఆయన చిల్లర, ఆయన డబ్బుల కోసం రాజకీయము ఒక వ్యాపారం కింద వచ్చినాడు. ఎక్కడా కూడా ఆయన ప్రజలకు మేలు చేయాలని రాలేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మళ్ళీ 2024లో మళ్ళీ 50,000 పైచిక్కు మెజారిటీతో నేను గెలవబోతున్నాను. దానికి తథ్యం రాసుకోండి. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేయడం జరిగిందని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ నుండి పలువురు వైసీపీ పార్టీలోకి చేరారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలో చేరిన వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని కాకినాడలో 1000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగిందన్నారు. ఉద్యోగాన్ని వదిలి పార్టీ కోసం పనిచేయడం చిన్న విషయం కాదని, వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. వాలంటీర్లతో పాటు 3,000 మంది వార్డు ఇన్ఛార్జీలు పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. 25 రోజుల పాటు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. అలాగే మొన్న కొత్తగా ఇచ్చిన గణాంకాల ప్రకారం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో పేదరికం 11.7% ఉండేది. ఇవాళ కొత్తగా వచ్చిన గణాంకాల ప్రకారం అది 4.2. ఈ రాష్ట్రంలో పేదరికాన్ని సగం పైగా తగ్గించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి గుర్తు చేసుకోవాలి. అలాగే గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ సచివాలయాలు ఏర్పాటు చేయడం, అలాగే విలేజ్ క్లినిక్లని, వార్డు క్లినిక్లను ఏర్పాటు చేయడం, అలాగే వైద్యాన్ని నాడు నేడు పేరుతో. ఎందుకంటే ఏ రాష్ట్రాన్ని, ఏ సమాజం అభివృద్ధికి పునాది విద్య. ఆ విద్యని అంటే ప్రైవేట్ సంస్థలతో ధీటుగా విద్యని ప్రతి పేద కుటుంబానికి అందించే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి నాడు నేడు పేరుతో స్కూల్స్ అన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. దాని ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకి గతంలో లేని అవకాశం ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని చెప్పి కూడా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఇన్ని గొప్ప ఆలోచన. నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ వాళ్ళందరూ ఎవరంటే
ఈరోజు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ అభిమానులందరూ ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈరోజు బాలా త్రిపుర సుందరి గారు, ఆయన భర్త అయినటువంటి దుర్గా ప్రసాద్ గారు ఎప్పటి నుంచో చారిటీలో ఉంటూ ఎప్పటి నుంచో చారిటీలో ఉంటూ 10 మందికి ఉపయోగపడేలాగా రాజకీయాలకు అతీతంగా ఉపయోగ పనిచేసి ఈరోజు నా గెలుపు కోసం, చలంశెట్టి సునీల్ గారి గెలుపు కోసం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ఒక కోరిక మేరకు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క అనుచరులందరితో కూడా ఈరోజు అక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ, అదేవిధంగా దీపక్ అన్న వ్యక్తి 2019లో నా కోసం నా లక్ష్యం తెలుగుదేశం పార్టీలోను జనసేనలో ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి మన పార్టీలో తీసుకొచ్చే కార్యక్రమాన్ని సంఘంలో టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి టీడీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆనం రంగమయూర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాదరణ చూసి ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి గెలుపు తథ్యం, ఇక చూడాల్సింది మెజారిటీ అని అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి పనులు చేశారని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు ఆనం రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆనం కుటుంబాన్ని టూరిస్ట్ పొలిటీషియన్స్ అనడం హాస్యాస్పదంగా ఉందని, జిల్లాలో ఎవరు టూరిస్ట్ పొలిటీషియన్లో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం సంఘంలో ఈరోజు క్యాన్వాసింగ్ ప్రారంభించాం. అపూర్వమైన స్పందన. ఎక్కడికి పోయినా కానీ ప్రజానీకం, ఇక్కడ ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు మా సంఘంకి ఎంతగానో ఆలోచించి ప్రభుత్వం మంత్రిగా ఉండగా సంఘం బ్యారేజ్ కానీ ఇక్కడ ఉంటున్నటువంటి యువతని, పిల్లల్ని ఉద్దేశించి చదువుల్లో పైకి రావాలని ఐఐటి కాలేజీలు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, ఇకపోతే రోడ్లు, వాటర్ ట్యాంకులు, ఇవైతే చెప్పనక్కర్లేదు. అపూర్వమైనటువంటి ఆదరణతో కలిగినటువంటి అభివృద్ధిలో దూసుకు వెళ్ళినటువంటి రోజులు అవన్నీ కూడా. అయితే గత 10 సంవత్సరాలుగా వీటన్నిటికీ కూడా స్వస్తి పలుకుతూ ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి స్థానికులం ఇక్కడే ఆత్మకూరు మండలంలోనే మా స్థానికం చెప్పుకుంటూ మీ ముందుకి ఓట్లుగా అడిగేదానికి వచ్చి మీ చేత 4 సార్లు ఓట్లు వేయించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మళ్ళీ ఎమ్మెల్యేగా బై ఎలక్షన్స్లో అన్నిట్లో కూడా ఆ కుటుంబాన్ని నమ్మి ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఓట్లు వేయడం కూడా జరిగింది. అయితే వాళ్ళు గెలిచిన తర్వాత సొంత నియోజకవర్గం కంటే ఇతరత కార్యక్రమాలలో హైదరాబాదుల్లో మరియు పక్క రాష్ట్రాల్లో కాంట్రాక్టుల్లో వాటిల్లో నిమిత్తం అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు ప్రజానీకం. మేము తప్పు చేసాం, తప్పు దిద్దుకునేదానికి ఈరోజు మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇది వరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకు పునాది వేసి దాదాపుగా 80% పూర్తి చేసి ఆ కార్యక్రమాలను కొనసాగించాలంటే మళ్ళీ ఆయన రావాలా అని చెప్పి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని పోలవరం కుడికాలువ గట్టును మింగేస్తున్న మట్టి మాఫియా. ఈ మట్టి మాఫియాదారులు ఇక్కడ మట్టిని అక్రమంగా తవ్వి అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు. గత కొంతకాలంగా పోలవరం కాలువ గట్టును మట్టిని తవ్వి అమ్ముకుంటున్న మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యకరం. ఈ మట్టి మాఫియాదారులకు రాజకీయ నాయకులు అండదండలతో యథేచ్ఛగా రాత్రింబవళ్లో గుట్టుచప్పుడు కాకుండా మట్టిని అమ్ముకుంటున్నారు. ఈ మట్టి మాఫియా తవ్వకాల వల్ల పోలవరం కాలువగట్టు బలహీనపడుతుంది. పోలవరం కాలువగట్టును బలహీనపరుస్తూ యథేచ్ఛగా మట్టిని అమ్ముకొని లక్షల్లో సొమ్ము ఆర్జిస్తున్న మట్టి మాఫియాని కట్టడి చేసి మాఫియాదారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న ప్రజలు. నా పేరు వేవూరి వెంకటేశ్వరరావు అండి, ద్వారకా తిరుమలది.
ఈ పోలవరం కుడి కాలువ అటు ఇటు మట్టి కాలువ తీసిన మట్టి అంతా దొంగలు దోసుకుపోతున్నారు. దాని మీద అధికారులు చర్య తీసుకోవట్లేదు, ఎదిరిగి నాయకులు చర్య తీసుకోవట్లేదు. దొంగతనం చేస్తుంటే చూస్తా ఊరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అలా తయారైందండి. ఇప్పుడైనా ఖండించి దాని మీద మట్టి దొంగతనం చేయకోకుండా చూసి అది ఆపవలసిందిగా కోరుతున్నాం. అందుట్లో ఈ మట్టి దొంగలు ఎక్కువైపోయారండి. వాళ్ళ ప్రతి చోట ఇల్లు కట్టుకుంటా కానీ లేకపోతే పొలంలో లెవెల్ చేసుకుంటా కానీ ప్రతి దొంగతనానికి మట్టి ప్రధానం అయిపోయిందండి. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే మట్టి కావాలి, ఇసుక కావాలి. ఈ రెండు దొంగతనం అనేది ఎక్కువైపోయిందండి. దాని మీద చూసి ఖండించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామాలు ఆపాలని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడప నగరంలోని హరి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడికత్తి డ్రామా చేసి గత 5 ఏళ్ల ముందు లబ్ధి పొంది మరలా గులకరాలతో కొట్టానని చెప్పి నువ్వు నీకు జరిగిన బాధ రాష్ట్రమంతా గాయమైనట్టు యాక్షన్ చేస్తున్నావు. ప్రజలకు అందరికీ తెలుసు, కోడికత్తి పాపం లాస్ట్కు 5 ఏళ్ళు ఇంతవరకు మొన్నటి దాకా బెయిల్ కూడా లేదు. ఇది నిజంగా నీ మీద గులకరాలేసిన వ్యక్తిని పట్టుకోలేక నీ పోలీస్ అధికారులు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం. నిజంగా గుణకరాలను వేసింటే ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో కూడా రాళ్ళేశారు. అయితే జన సైనికులు ఇమ్మీడియట్గా వాళ్ళు పట్టుకొని పోలీసుకు అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళు రాళ్ళు వేశారు కాబట్టి వాళ్ళని అప్పచెప్పారు. నీ మీద రాళ్ళు వేయలేదు కాబట్టి నీ కార్యకర్తలు నీ పోలీసులు నిద్రపోతారా? ఎందుకు పట్టుకోలేదు? నిజంగా రాళ్ళేసింటే మీ పోలీసు ఉంది కదా, మీ కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జన సైనికులు పట్టుకున్నట్టు మీ వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు? కాబట్టి ఇది ఏదో ఒక విధంగా ఓటమి ఎదురుగా ఉంది. దీన్ని ఆ ఓటమి నుంచి బయటపడడానికి ఏమి చేస్తే బాగుంటుందని ఒక ప్లాన్ చేస్తున్నాం. ప్రజలకు అందరికీ తెలుసు ఇది డ్రామా, ఇది కోడికత్తి డ్రామా. మరలా ఈ గులకరాళ్లతో డ్రామా ఆడుతున్నామని అందరు కూడా తెలిసిపోయి అది నువ్వే సృష్టించుకొని ఈ విధంగా ఆ ప్రతిపక్షాల మీద వేయాలని ఒక ప్రయత్నము, సింపతి వస్తుందని ఒక ప్రయత్నం తప్ప ఇంకోట్లేదు. గతంలో కోడికత్తిది సింపతి వచ్చింది కదా నీకు, ఆ సింపతి కోసమే ఇప్పుడు ప్రయత్నం చేస్తాడు. ప్రజలు తిరగబడ్డారని తెలుసు, ప్రజలు ఓటు వేయదని తెలుసు, 5 కోట్ల మంది ఆంధ్రులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలుసు. అవన్నీ తెలిసి డ్రామాలు ఆడుతున్నాడు. ఇది కూడా ప్రజలు నమ్మరు. కడపలో ఆకుకూరలు దొరికినట్టు గంజాయి కూడా విచ్చలవిడిగా దొరుకుతోందని కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఆరోపించారు. కడప నగరంలోని ద్వారకా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి మాట్లాడారు. గత 4 నెలల నుంచి నేను ఒక సొసైటీలో బర్నింగ్ విషయం గురించి రిపీటెడ్గా ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు అదే విషయం మళ్ళా తీసుకురావడం జరిగింది. కడపలో మెంతుకూర, తోటకూర, ఆకుకూరలు దొరికినట్టు గాంజా దొరకడం మొదలైంది. ఈరోజు మీరు ఆలోచిస్తే 2 రోజుల క్రితము పేపర్లలో మీడియా ముందుకు కూడా వచ్చింది. హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో 6 వ్యక్తులు గంజాయి స్వీకరిస్తూ ఆ దారిన వెళ్తున్న మహిళల మీద దౌర్జన్యం చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం జరిగింది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తే వాళ్ళు పారిపోవడం జరిగింది. వాళ్ళలో కొంతమందిని పట్టుకోవడం జరిగింది. అందులో ఉన్న కీలక వ్యక్తి పారిపోవడము, ఆ వ్యక్తిని ఒక కార్పొరేటరు తన ఆఫీస్ కార్యాలయం నుంచి కాపాడడం జరిగింది. పోలీసులు ఆ కార్పొరేటర్ ఆఫీసుల మీద కూడా దాడి చేస్తే చేయి మన చేతుల్లోంచి దాటిపోతోందని పులివెందుల ఆధిపత్యానికి ఈ విషయం చేర్చడం జరిగింది. పులివెందుల నుంచి పెద్దల యొక్క ప్రెషర్ పోలీసుల మీద మొదలయ్యి ఈ రోజు వరకు ఆ యొక్క వ్యక్తి ఇంకా పట్టుబడలేదు. వాళ్ళ సెల్ ఫోన్స్ ఓపెన్ చేస్తుంటే ఆశ్చర్యకరంగా ఏ కేటగిరీ ఆకు బాగా మత్తు ఇస్తుంది, ఇంకా టాబ్లెట్ల రూపంలో, పొడి రూపంలో కూడా మత్తు పదార్థాలు అవైలబుల్ ఉన్నాయని సదరు ఎస్ అనే వ్యక్తి ఈ యొక్క మెటీరియల్ సప్లై చేస్తాడని, అలాగనే ఇది ఎలా సేవించాలో కూడా ఈ పట్టుబడిన వాళ్ళల్లో వాళ్ళ వాట్సాప్లలో వీడియోలు కూడా ఉన్నాయి, ఇన్స్టాలలో వీడియోలు కూడా ఉన్నాయి. ఇవి చూసి పోలీసులకే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలాగనే ఈ మధ్య మీరు ఈ ఫోటోలో చూపించచ్చు, మేము ఇంత ముందు కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చినాము. రంజాన్ మాసంలో గత నెల రోజులుగా మా మీద అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని, మర్డర్ జరిగిన రోజు నుంచి కుట్ర జరుగుతోందని దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చైతన్య రెడ్డి మాట్లాడారు. దీన్ని ఎందుకు అలిగేషన్స్ అంటున్నాను, ఆధారాలు లేవంటున్నానంటే, మీరు సిబిఐ ఛార్జ్ షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారిని కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారిని కానీ ఎత్తి చూపడానికి ఒక్క ఎవిడెన్స్ లేదు. ఒక్క ఛార్జ్ షీట్ తప్ప, ఒక ఛార్జ్ షీట్లో దస్తగిరి స్టేట్మెంట్స్ తప్ప ఒక్క ఎవిడెన్స్ కూడా మా మీదకి చూపించలేకపోయారు. ఒక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయినారు. ఎగ్జాంపుల్, గూగుల్ టేక్అవుట్ అన్నారు. గూగుల్ టేక్అవుట్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి? ఎనీ ఎవిడెన్స్ ఆ కంపెనీ అథెంటికేట్ చేయాలి ఇది కరెక్ట్ అని. గూగుల్ ఇంతవరకు అథెంటికేట్ చేయలేదు. ఎవిడెన్స్ కరెక్ట్ కాదని వాళ్ళకు తెలుసు, వీళ్ళకి తెలుసు. అందుకు ఫైనల్గా గూగుల్ టేక్అవుట్ని కూడా ఎవిడెన్స్లా కూడా చూపించలేకపోతున్నారు. ఇది ముందే ఒప్పందం అనమాట. అంటే దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం. బట్ సిబిఐ ఏం చేసింది? యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి వన్ అప్రూవల్గా మార్చింది. మామూలుగా మార్చాలంటే వన్ బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టి అప్రూవల్గా తీసుకోవాలి. అప్పుడు అది కరెక్ట్ పద్ధతి. సో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది సిబిఐ దస్తగిరి హ్యాండ్ ఇన్ గ్లౌవ్. ముందే వాటితో మాట్లాడుకొని నీకు బెయిల్ ఇప్పిస్తాము, నువ్వు కేసు అయిపోయిన వరకు బయట ఉండొచ్చు, నేను అప్రూవల్గా మారుతాము, తర్వాత శిక్ష కూడా పడము, నేనేం చెప్తే మీరు వినాలి అనేది. దానికి సునీత ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మర్డర్ జరిగిన రోజే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు. అంటే ఇది చేసింది బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే చేశారు. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి చేసినట్లు ఆధారాలు లేవు. సేమ్ ఆయన ఎలా అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత ఎన్నికల ప్రచారాన్ని 2వ రోజు ముమ్మరంగా చేపట్టారు. రాయచోటి పట్టణంలోని 4వ వార్డు సాహిత్య హాలు వద్ద ప్రతి ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత మాట్లాడారు. మీరెందుకు కాచుకున్నది ఏనో చెప్పండి. శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే సార్ జోరు మాను. శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే సార్ బీవైంది ఒకమా. श्रीकांत रेड्डी एमएलए सर बीवी मानो आसिफा फिरदौस मुंह खोलो बोलो मुंह से ध्यान करो वालेकुम दरवाजे मारो वीडियो ना మొత్తం ఆడి మూలగా బకరే ఈ రోజు అయిపోవాలి मैडम मैंने 2 दिन जाना आपा मैडम के साथ एक दिन वापस बस बाकी आ जाओ चलो माँ पंड माँ मेरे पंड ध्यान बोल वोट डालो माँ अब्बा मैडम के साथ तो भाभी एक दिन है बच्चों कई दो दिन लेट हो जाता है अभी एक वार्ड भी खत्म है मैडम चलो श्रीकांत रेड्डी एमएलए सर जोरू मानो अन्नी तेलुगु हां तेलुगु अब्बा श्रीकांत रेड्डी एमएलए देवी मां राधा अम्मा अब्बा श्रीकांत रेड्डी एमएलए सर बीवे इंदो अम्मा ध्यान को वोट डालो
आपा तुम्हें बोलो आपा आवाज से बोलो चुप खड़े रहने जैसा తప్పకుండా వేయండి కా माराने सुंदराने తప్పకుండా వేయండి ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో వైసీపీ నాయకుల దందాగిరికి అడ్డు లేకుండా పోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల అభ్యర్థుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్న ఆటో చిల్లకూరు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ సీనియర్ నేత కామారెడ్డి సత్యనారాయణ రెడ్డి ఇంటి సమీపంలో వైసీపీకి చెందిన కొందరు యువకులు కర్రలతో వచ్చి ఆటోను అడ్డుకొని చిల్లకూరులో తెలుగుదేశం వాహనం తిరగరాదంటూ కేకలు వేశారు. ఇదే సమయంలో ఆ ఇద్దరు యువకులు కర్రలతో ఆటోకు ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న ఆటో డ్రైవర్ గోపిపై దాడి చేస్తుండగా సమీపంలో ఉన్న మహిళలు వచ్చి అడ్డుకోవడంతో ఆటో డ్రైవర్ గోపి భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పెళ్లకూరు పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఫిర్యాదు చేశారు. నా పేరు నిలవల గోపి. నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఆటో ప్రచారానికి ఇచ్చేసాను. పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో ప్రచారం చేస్తుండగా 3వ వీధిలో సడన్ గా ఒక ఆటో ఏడ్ర నా కొడక ఆటో దిప్పేదని అడిగి బ్యానర్ చింపాడు. బ్యానర్ చింపిన తర్వాత నా మీద దాడి చేసేదానికి వచ్చి చుట్టుపక్కల ఉన్న ఆటో నా వెళ్ళిపోతున్నానని చెప్పాను. కర్రెత్తుకు వచ్చి ఆటో చుట్టూ ఉన్న బ్యానర్లు చింపేసి నా మీద దాడి చేసేదానికి వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న ఆటోలు వచ్చి అడ్డిగిచ్చి నన్ను అక్కడి నుంచి పంపించారు. పంపించిన తర్వాత నాకు భయం వేసి అక్కడి నుంచి పెళ్లకూరు స్టేషన్కి వచ్చాను. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాను. యూసీసీ సిఏఏలను నిరసిస్తూ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రధాన రాజకీయ పార్టీ ప్రకటన చేయకపోవడంతో ముస్లిం చైతన్య వేదిక బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రజాక్ నరసరావుపేట పార్లమెంట్ స్థానికంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలలో కనీసం ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. నరసరావుపేటలో ఇప్పటికే నిర్వహించిన అప్రకటిత ఎన్పీఆర్, ఎన్ఆర్సీ వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్ల గురించి భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత 2 ప్రధాన పార్టీలపై ఉంది. వైద్య, విద్య సరళీకరణ, వైద్యులకు ఆసుపత్రుల నిర్మాణానికి 2 కోట్ల రూపాయల రుణ సదుపాయం వడ్డీ లేకుండా ఇవ్వాలని, అలానే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లను మెరిట్ మరియు రిజర్వేషన్ల ఆధారంగా మాత్రమే భర్తీ చేయాలి. బి మరియు సి కేటగిరీ విధానాన్ని నిలిపివేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు హోదా, హెల్త్ కార్డులను జారీ చేసి వాలంటీర్ల సేవలకు సీనియారిటీ ప్రాతిపదికన టీచర్లను నియమించి గౌరవ వేతనం కల్పించాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రతిపక్షాలు రెండూ కూడా ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా పార్లమెంటు స్థానంలో సీట్ ఇవ్వకపోవడం శోచనీయం. ముస్లిం చైతన్య వేదిక ద్వారా మేము ఈ ఎన్నికల నియమావళి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. క్లియర్గా ముస్లిం ప్రజల దామాషా ప్రకారం ఎక్కడైతే ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ కనీసం 3 సీట్లన్నా ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం. అది ఏ పార్టీ కూడా మనంలోకి తీసుకోలేదు. దాన్ని నిరసిస్తూ ఇవాళ ముస్లిం చైతన్య వేదిక ద్వారా నన్ను స్వతంత్ర అభ్యర్థిగా బలపరుస్తూ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో మేము పోటీకి రావట్లేదు. మా అస్తిత్వాన్ని మేము నిరూపించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా ఉంది, ముస్లింలు కూడా జనాభాగా ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడం కోసం మేము ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నరసరావుపేట ప్రజలు, పార్లమెంటరీ స్థాయి ప్రజలు చాలా ఒక కంజెస్టెడ్ దీనిలో ఉన్నారు. ఎలా అంటే 2019లో నరసరావుపేట నియోజకవర్గంలో వైద్యులందరూ వైసీపీ పార్టీలో ఉన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు వైసీపీ పార్టీలో చేరడం చాలా సంతోషకరమని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డాక్టర్ కొండపల్లి గారి సేవలను వైసీపీ పార్టీ వినియోగించుకుంటోంది. నియోజకవర్గం డాక్టర్లు, ఆర్ఎంపీలు అందరూ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు.
ఓకే సార్. మంచి చేసే వారందరికీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థానం ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు గతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. వీరందరితో కలిసి గుంటూరు సాయిబాబా రోడ్డు చంద్రమౌళి నగర్లోని వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మంత్రి విడుదల రజని విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులందరినీ ఆమె సమావేశంలో పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచి పాలన అందించారని చెప్పారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఇటువంటి గొప్ప పాలనలో తాను భాగస్వామిని అయినందుకు తనకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. జగనన్న పాలన అంటే ఏమిటో పెత్తందారులకు అర్థం కాదని విమర్శించారు. మంచి చేసే ప్రభుత్వానికి, మంచి చేసే మనిషికి ప్రజలు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు. ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అలాంటి మంచికే ప్రజలు మద్దతు పలుకుతా ఉన్నారు. అలాంటి మంచి నాయకుడికే ప్రజలు మద్దతు పలుకుతా ఉన్నారు. అలాంటి గొప్ప పాలనకే ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్టయితే మనతో పాటు మన గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తెన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను, అడుగులను తీసుకొచ్చినటువంటి రెవల్యూషనరీ స్టెప్స్ కావచ్చు, రిఫార్మేషన్స్ కావచ్చు, ఈ అన్నిటికీ కూడా ఆకర్షితులై మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు ఉన్నటువంటి సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు, నేను చెప్పనవసరం లేదు, పొలిటికల్గా ఎంత సీనియర్ అనుభవం ఉంది. ఇక వారి నేపథ్యము మన గుంటూరులో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాంటి గొప్ప గొప్ప పొలిటికల్గా ఎంతో అవగాహన ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే టీవీ రావు గారు, మరి వారు ఇంతటి సీనియర్ పొలిటీషియన్, ఎంత రాజకీయంగా మరి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు, మరి ఇంతటి గొప్ప వ్యక్తులు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి విధి విధానాలు నచ్చి మరి పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే డిసైడ్ సుబ్బారావు గారు, మరి వారి యొక్క పార్టీలో ఏ విధమైనటువంటి సేవలు అందించారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఉస్మాన్ గారు మీతో మాట్లాడారు, అలాగే షాజీద్ మీతో మాట్లాడారు. కాబట్టి ఈ సీనియర్ నాయకులందరూ కూడా వీళ్ళ పార్టీలకు సంబంధించి ఏ విధమైనటువంటి గొప్ప సేవల్ని వారు అందించారు, ఏ విధమైనటువంటి సర్వీస్ని వాళ్ళు ఇచ్చారనేటువంటి విషయం మన గుంటూరులో అందరికీ కూడా తెలుసు. మరి వీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మొన్న పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈరోజు అందరూ కూడా మరి ఈ విషయాన్ని పంచుకుందామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదినారాయణ రెడ్డిపై 50,000 ఓట్లతో గెలవబోతున్నట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధీమా. పేదరిక నిర్మూలన లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. నెల రోజులుగా అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.